వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేషన్ ఇరాన్కి మధ్య గత నెల రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఎంతటి యుద్ధ వాతావరణం అంటే ఏ గంటలో వరల్డ్ మిలిటరీ సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందా అన్నట్టు మనం చెప్పుకుంటున్నాం. ఈ రాత్రికే దాడి. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్స్ గ్రేటెస్ట్ సాఫోస్టికేటెడ్ మిషనరీ అండి, అధునాతనమైన మిలిటరీ మిషనరీ అనమాట. దాన్ని ఆర్మాడా, ట్రంప్ మాటల్లో చెప్పాలంటే వరల్డ్స్ సుప్రీం మిలిటరీ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మాడాని మోహరించింది ఇక్కడ. అందులో మనకు కనిపిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ $13 బిలియన్ విలువండి. దీంతో పాటు ఇప్పుడు ట్రంప్ ఇంకొకటి కూడా ప్రకటించాడు. దీనికంటే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్, వరల్డ్లోనే అతిపెద్ద న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ గెరార్డ్ R-4 కూడా దీనికి జత కలుస్తుంది. ఉత్తర అరేబియన్ సముద్రంలో ఇక్కడ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఇరాన్కి వ్యతిరేకంగా మోహరింపులు జరుపుతుంది. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు మనకి ఇంకా క్యారియర్ ఎయిర్ వింగ్ అని ఒకటి ఉంటుందండి. ఇందులో కొన్ని వందల F-35, F-22 ర్యాప్టర్స్, తర్వాత B-2 బాంబర్స్ అని, తర్వాత F-18 హార్నెట్, సూపర్ హార్నెట్, F-15 గుర్తుపెట్టుకోండి. ఎయిర్ అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో తిరుగులేని అస్త్రాలు అనమాట అవి. దాంతోపాటు B-2, B-52 బాంబర్స్ కూడా ఇక్కడ మోహరించబడుతున్నాయి. దీంతోపాటు ఈ పర్షియన్ గల్ఫ్లో మొత్తం 50,000 అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి ఎన్నో. తర్వాత పేట్రియాటిక్, యారో ఇలాంటి థాడ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నాయి, ఏజిస్ అని ఎయిర్ డిఫెన్స్. వీటిని తట్టుకుని ఇరాన్ కొన్ని గంటలు కూడా నిలబడలేదన్నమాట. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తిరుగులేని పవర్ అనమాట. మరి ఇంత అమెరికా పవరు, ఇంతటి గ్రేటెస్ట్ మిలిటరీ సూపర్, ఒక చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ పవర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందండి మానవ చరిత్రలోనే. ఎందుకంటే $1,000 బిలియన్ అంటే $1 ట్రిలియన్ దాని డిఫెన్స్ బడ్జెట్ ఊహించండి. మరి ఇంత మోడర్న్ అమెరికా ఒక్క నెల నుండి, అది కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకత్వం, హాట్ పర్సూట్ అవలంబించే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇరాన్ని అటాక్ చేయలేకపోతున్నారు? ఇది చాలా పెద్ద ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేసే పరిస్థితి ఉంది అంటే ఉందా అని ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఒకటే చెప్తాను, ఇరాన్ మీద మ్యాక్సిమం ఈయన అటాక్ చేయకుండానే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ తన ఫోర్స్ ఉపయోగించి ఇరాన్ని నెగోషియేషన్స్ దగ్గర, టేబుల్ దగ్గర తీసుకొచ్చి న్యూక్లియర్ వీటికి డిస్కషన్ చేసే అంతే పరిస్థితి. కానీ ఇరాన్ని ఓడించగలిగే శక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి లేదు. ఇదేంటి అంటారు మీరు, ఎంజీ రావు గారు, ఇదేంటి వన్ ఆఫ్ ది మానవ చరిత్రలో అతిపెద్ద మిలిటరీ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంత ఆర్మాడా తెచ్చి, ఇంత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, న్యూక్లియర్ బాంబ్స్తో, న్యూక్లియర్ సబ్మెరైన్ ఓహియో క్లాస్తో, ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో ఇక్కడికి వచ్చి ఆల్రెడీ బక్క చిక్కిపోయిన, గత 45 సంవత్సరాలుగా ఆర్థిక ఆంక్షలతో బక్క చిక్కిపోయి భయంకరంగా పీపుల్ కూడా రెవల్యూషన్ చేస్తే ఇరాన్ని ఎందుకు ఓడించలేరు అని నన్ను అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ మిలిటరీ పవర్, కానీ ఇరాన్ నేచురల్ పవర్, అంటే భౌగోళికంగా దానికి అంతటి శక్తి ఉందండి. దీన్ని ఓడించడం అమెరికా తరం కాదు. ఒకవేళ దీన్ని ఇరాన్ని నాశనం చేయడానికి వెళ్ళినా ఇరాన్లో ఉన్న ఆయితొల్లా అలీ ఖైమనీ గవర్నమెంట్ని పడగొట్టడం మాత్రం అసంభవం. ఇప్పుడు ఇరాన్ యొక్క శక్తిని మనం చూద్దాం. ఇరాన్ను దేవుడిచ్చిన శక్తి అనమాట. ఈ శక్తిని ఈరోజు ట్రంప్ నెల రోజుల నుంచి దాన్ని అటాక్ చేయడానికి భయపడుతున్నారన్నమాట. చూసుకోండి ఎందుకు ఈ శక్తి అంటే చూద్దాం. ఇప్పుడు ఇరాన్ అనేది 16.5 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే ఇండియాలో సగం ఉంటుందన్నమాట దీని భూభాగం. కానీ పాపులేషన్ మాత్రం కేవలం 9 కోట్ల పాపులేషను. కానీ దీని యొక్క శక్తి ఏంటంటే ఉత్తరాన కాస్పియన్ సముద్రం, దక్షిణాన ఇది పర్షియన్ గల్ఫ్, ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటారు. ఈ రెండింటిని కలిపేది హర్మూజ్ స్ట్రైట్ అనమాట. ఇది ఒక శక్తి, ఇరాన్కి భగవంతుడిచ్చిన శక్తి. దాన్నే ఒక ఆయుధంగా మార్చుకుంది. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్నే ఇరాన్ ఈరోజు ఆయుధంగా మలిచేసింది. ఈ ఆయుధాన్ని అమెరికా కొట్టలేదు. ఇది భౌగోళికంగా సహజ శక్తి అనమాట, న్యాచురల్ వెపన్ అనమాట. ఏంటి అంటే ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న దేశాలైన ఇక్కడ ఇరాకు, కువైటు, బహ్రెయిను, ఖతారు, UAE, సౌదీ అరేబియా, ఈ దేశాలు, తర్వాత ఇరాన్ పోర్టు, మొత్తం ఆయిల్ 20%, ప్రపంచంలో 20% ఆయిల్ ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ద్వారా రావాలి. 25% న్యాచురల్ గ్యాస్ ఇక్కడ నుంచి రావాలి.
ఒకవేళ అమెరికా దీని మీద అటాక్ చేస్తే ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ను క్లోజ్ చేసేస్తుందన్నమాట. క్లోజ్ చేస్తే ఇప్పుడు ప్రపంచం అంతా ఆయిల్ వెల్త్ లేకుండా బాధపడాలి. కానీ అమెరికా ఆ పని చేయలేదు. ఎందుకంటే దీని మీద అటాక్ చేస్తే ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని మరి ఇరాన్ క్లోజ్ చేసేస్తుంటే అమెరికా ఎందుకు ఆపలేదంటే ఆపలేదు. ఎందుకంటే గత 45 సంవత్సరాలుగా ఇరాన్ ఏం చేసిందంటే ముందు పాత్రలు డెవలప్ చేసింది. వేల కొలది స్మాల్ మిలిటరీ బోట్లని, అటాకింగ్ బోట్లని డెవలప్ చేసింది. ఇక్కడ ఈ ముందు పాత్రలు ఇక్కడంతా పెట్టుంచిందనమాట. వీటిని క్లియర్ చేయాలంటే అమెరికా లాంటి మిలిటరీ పవర్కే 2 నెలల పైన పట్టేస్తారనమాట. అది కూడా అటు ఇరాన్ రెసిస్టెన్స్ లేకపోతే. ఈ 2 నెలల వ్యవధిలో మరి ప్రపంచం అంతా ఆయిల్ గ్యాస్ లేకపోతే అటు చైనాకి 80% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఇండియాకే ఒక 50% ఇక్కడి నుంచే వస్తుంది. మరి అవి ఊరుకోవు. అమెరికా వరల్డ్ పవర్ కాబట్టి దానికి ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ యుద్ధం వద్దని ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ అందువల్ల ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని ఒక వెపన్గా ఇరాన్ మార్చేసింది. కాబట్టి అమెరికా వెపన్స్ దీని మీద పనిచేయు. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేయకుండా అమెరికా అడ్డుకోలేదు. అది ఒక వెపన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో అతిపెద్ద వెపన్ ఇరాన్కి ఏంటంటే ఇట్స్ జోగ్రఫీ అనమాట. భగవంతుడిచ్చిన జోగ్రఫీ ఏంటంటే ఇదిగోండి, ఇరాన్కి ఇక్కడ ఇక జాగ్రోస్ అనే మౌంటైన్స్ ఉంటాయి. ఇదంతా దక్షిణ తీరం అంతా జాగ్రోస్ అనే మౌంటైన్స్ ఉంటాయి, పర్వతాలు. ఉత్తరానము ఎల్బర్జ్ అనే మౌంటైన్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఎడారి ప్రాంతం ఉంటుంది. అది ఏంటంటే దస్తకీ కావూర్, దస్తకీ లాత్ అని 2 ఎడారులు ఉంటాయండి. ఈ రెండింటి మధ్యలో 2 ఎడారులు. ఈ భూభాగంలోకి అమెరికా సైన్యం ఎంటర్ అవుతే బయటికి వచ్చే మార్గం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లాంటిది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు. ఎందుకంటే బ్రిటన్ ఓడిపోయింది, యుఎస్ఎస్ఆర్ ఓడిపోయింది, అమెరికా కూడా ఓడిపోయింది. మొన్న 2020లో తిరిగి వెళ్ళిపోయింది. అలాగే ఇరాన్ జోగ్రఫీ అనమాట. ఇక్కడికి వెళ్ళింది తిరిగి రావడం అసంభవం. కాబట్టి అమెరికా వైమానిక దళంతో ఎయిర్ ఫోర్స్తోనే దాడి చేయగలిగింది, మిసైల్స్తో. కానీ అమెరికన్ ఫోర్సెస్ ఇక్కడికి వెళ్ళవు. ఇక్కడికి వెళ్ళకపోతే ఇరాన్ గవర్నమెంట్ పడిపోదు. కాబట్టి ఇరాన్ ఓడించడం అసంభవం. కాబట్టి ఇదంతా ఇప్పుడు ఏదైనా అటాక్ చేస్తే అది వేస్ట్ ఆఫ్ టైం. ఇరాన్ని రెచ్చగొట్టుకుని ఇంకా అణుపరీక్షలే చేస్తుంది, కానీ అది వెనక్కి తగ్గదు. గత 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత జరిగేది ఇరాన్లో అదే. కాబట్టి ఇరాన్కు ఉన్న అతిశక్తి ఈ గల్ఫ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దాన్ని వెపన్ కింద మార్చేసింది. దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అని పిలుస్తుంది ఇరాన్. అదేవిధంగా ఈ జోగ్రఫీ ఎల్బ్రోసు, జాగ్రోస్ ఈ మౌంటైన్స్ మధ్యలో ఉన్న దస్తకీ కావూర్, దస్తకీ లాత్ 2 ఉష్ణ ఎడారులు, శీతాకాలంలో శీతల ఎడారి అయినపడ్డారు. ఈ ఎడారిలోకి అమెరికా వెళ్ళలేదు. కాబట్టి చూసారా, ఇరాన్ ఏంటంటే తన జోగ్రఫీ ప్రకృతి పరంగా లభించిన ఈ జోగ్రఫీ, జియోమార్పాలజీ, భౌగోళికతను, తర్వాత ఈ సముద్రాలను ఏం చేసిందంటే ఒక ఆయుధాలుగా మార్చేసిందనమాట. అది ఇస్లామిక్ పవర్. ఇప్పుడు అందుకే ఏమంటారు, అమెరికా మిలిటరీ పవర్ వర్సెస్ న్యాచురల్ పవర్ ఆఫ్ ది ఇరాన్. ఇది కొట్టుకుంటున్నాయి నెల రోజుల నుంచి. ద గ్రేట్ ట్రంప్ లాంటి వ్యక్తే, అంటే యుఎస్లో అసలు ఆలోచించడనమాట ఏదైనా అటాక్ చేయడం. అలాంటి వ్యక్తే ఈరోజు ఇరాన్ మీద దాడి చేయలేని పరిస్థితి. అందుకనే అమెరికా కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేయక ముందే ఓడిపోయింది. యుఎస్ డిఫీట్స్ బిఫోర్ యాక్చువల్లీ వార్ స్టార్ట్స్ విత్ ఇరాన్ అంటున్నారండి. అంతేగానే ఇది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద నౌ ఇరాన్ ఈజ్ ద పవర్. దీన్ని అటాక్ చేయడం అసంభవం. దీంతోపాటు ఇరాన్ వెనకాల ఇటు చైనా, రష్యాలు కూడా తన మిలిటరీ ఫోర్స్ని అవి డెవలప్లా చేసినాయి. అది HQ-9 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా ఇచ్చింది. అది S-400 ఇచ్చింది, S-300 ఇచ్చింది. తర్వాత YJ మిసైల్, యాంటీ షిప్ మిసైల్స్ ఏమో చైనా నుంచి వచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది. తర్వాత కింజాల్ అంటే హైపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్స్ని రష్యా ఇచ్చింది. కాబట్టి ఈరోజు ఇరాన్ అనేది ఒక ఇన్విన్సిబుల్ పవర్గా తయారైంది. కాబట్టి దాంతో అమెరికా యుద్ధం చేయడం కుదరదు. ఒకవేళ అమెరికా యుద్ధం చేసినా ఇరాన్ కంప్లీట్గా ఓడించడం అసంభవం. కాబట్టి ఇరాన్ అనేది ఒక బిగ్ ట్రాప్ అనమాట. దాంతో యుద్ధం చేయడం అసలు మంచిది కాదని ఇప్పుడు ట్రంప్కి తన పెంటగానే హెచ్చరించింది. కాబట్టి ట్రంప్ ఏ క్షణంలోనైనా ఇక్కడ నుంచి ఏదో ఇవన్నీ డిప్లాయ్ చేసి ఇరాన్ బెదిరించడం వరకు అంతే. ప్రపంచం నుంచి ఒత్తిడి తీసుకురావడం అనేది అదే స్ట్రాటజీతోటి ఇరాన్ ఉంటుంది. అందుకనే ఖైమనీ బంకర్లోంచి బయటకు వచ్చి కూడా బెదిరిస్తున్నారు. అసలు ఇరాన్కి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? యుఎస్కి ఇంతంత ఫోర్స్ డిప్లాయ్ చేసిన ఇరాన్ కాన్ఫిడెన్స్ ఏంటంటే అది డెవలప్ చేసింది. తన ప్రకృతిని, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని, ఈ మౌంటైన్స్, ఈ ఎడారిని వెపన్ కింద మార్చేసింది. కాబట్టి అమెరికా అంత ధైర్యంగా మాట్లాడుతుంది. అది చైనా, రష్యాలు కూడా వెనకాల ఉన్నాయి. కాబట్టి దానికి అంత ధైర్యంగా. కాబట్టి అమెరికా ఏంటి అంటే ఈ ఫోర్స్ని డిప్లాయ్ చేసి ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి నెగోషియేషన్ చేయడం వరకే. దానికి కావాల్సిన ఇక్కడ నెగోషియేషన్. ఇరాన్ కూడా తనకు కావాల్సినట్టుగానే మాట్లాడతా
కానీ అణు అనేది మాకు ఉండాలి, న్యూక్లియర్ టెక్నాలజీ, కానీ అణుబాంబు అయితే తయారు చేయను. ఈయనేమంటున్నాడు, మొత్తం బాలిస్టిక్ మిసైల్ అన్నీ తీసేని ఆర్మీ తగ్గించిన, అది కుదరదు అంటున్నారు. ఈ నెగోషియేషన్స్ టేబుల్ ఇప్పుడు మస్కట్లో జరుగుతున్నాయి, ఈ ఒమన్లో ఆ డిస్కషన్ జరుగుతున్నాయి. శాంతి చర్చల వరకే, రెండు ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలు ఒక సఫలత వస్తుంది, అంతేగాని వీటి మధ్య యుద్ధం జరిగే ప్రసక్తి లేనే లేదు. అమెరికా అంత ఫూలిష్గా ఈ న్యాచురల్ పవర్ ఇరాన్ మేలుకి వెళ్ళి యుద్ధం చేయలేదు అనేది మనకి ఇది రెండింటిని గమనిస్తే తెలిసిపోతుంది. అందుకనే ట్రంప్ ఒక నెల నుంచి ఇరాన్ని అటాక్ చేయలేకపోతున్నాడు. ఇంకో గెరాడ్ ఆర్ఫోర్డ్, వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇలాంటి దాన్ని ఇంకోటి మోహరించిన అది ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఎందుకంటే ఇరాన్ భయపడతలేదు కాబట్టి వారికి.